ధర్మయుతమైన దానంలో శిబి నీతో సమానమైన వాడు లేడు. అద్భుతం. వాళ్ళు ఏమని వరం ఇచ్చారో తెలుసా? ఆశ్చర్యం. శబ్ద బ్రహ్మోపాసనము లోకమునందు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ కీర్తి ఉంటుంది. బహుశः వాంగ్మయంలో ఎక్కడ ఇటువంటి వరం లేదు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పరదేవతకి పేర్లు. శబ్ద బ్రహ్మంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు. శబ్దము ఆకాశ గుణకం, ఆకాశంలో ప్రయాణం చేస్తుంది, చెవి ద్వారా వింటాం. శృణ్వంతప, ఆ మాటలు లోపలికెళ్ళి జ్ఞానకారకములు అవుతాయి. ఆ శబ్దాన్ని ఉపాసన చేస్తారు శబ్ద బ్రహ్మంగా. చెప్పబడతాయో మాటల చేత మానవులు బాగుపడ్డం అన్నది ఎంతకాలం ఉంటుందో, బాగుపడ్డానికి మాట్లాడడం అన్నది ఎంతకాలం ఉంటుందో, మాటల వలన మనం బాగుపడాలని వినడం అన్నది ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ కీర్తి ఉంటుందయా అన్నారు. అంటే అసలు శబ్ద బ్రహ్మోపాసనం ఉన్నంత కాలము నీ కీర్తి ఉంటుంది శిబి చక్రవర్తి. అందుకంటారు పోతన గారు,